కేవలం 10 నిమిషాల్లో అందరూ ఎంతో ఇష్టంగా తినే ఫ్రెంచ్ ఫ్రైస్ని క్రిస్పీగా చాలా సింపుల్ పద్ధతిలో ఇంట్లోనే చేసుకోవచ్చు. దానికోసం పెద్ద సైజు ఆలుగడ్డల్ని తీసుకుని తొక్క తీసి ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలన్నింటినీ నీళ్లల్లో కడిగి రంగు మారకుండా ఉండటానికి నీళ్లల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్లల్లో కొంచెం ఉప్పు వేసి మరిగించి ఆలు ముక్కలను వేసి ఒక 50% ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత బాగా కాగిన నూనెలో ఒక 2 నిమిషాలు వేయించి తీసి మళ్లీ చల్లారబెట్టుకోవాలి. ఇవి మంచిగా చల్లారిన తర్వాత మళ్లీ ఇంకోసారి నూనెలో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చివరగా పైన కొంచెం ఉప్పు, కారం, చాట్ మసాలా, కొత్తిమీర వేసుకుంటే కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతాయి. ఇడ్లీ పిండి సరిగ్గా పులవడం లేదా, మెత్తటి స్పాంజీ ఇడ్లీలు రావాలంటే ఈ చిన్న టిప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. పిండిని గ్రైండ్ చేసిన తర్వాత పులవడానికి సరిపడా ఖాళీ ఉన్న పెద్ద గిన్నెలోకి మార్చుకోవాలి. ఎందుకంటే పిండి పులిసే సమయంలో పైకొస్తుంది. ఇలా చేస్తే పిండి బాగా పులిసి ఇడ్లీలు మెత్తగా స్పాంజీలా వస్తాయి. దోశ పెనానికి అతుక్కుపోతుందా? ఎన్నిసార్లు వేసినా హోటల్లాగా క్రిస్పీగా రావట్లేదా? అయితే ఈ చిన్న టిప్ ఒకసారి ట్రై చేయండి. ముందుగా పెన్నాన్ని బాగా వేడి చేసుకుని దోశ పిండిని పలుచగా గుండ్రంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ కొంచెం కాలిన తర్వాత అప్పుడు కొద్దిగా నూనె వేసుకుంటే పెనానికి అతుక్కోకుండా మంచి క్రిస్పీగా వస్తుంది. ఇలా చేస్తే బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే పర్ఫెక్ట్ దోశ రెడీ. వేడివేడి దోశని కొబ్బరి చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతుంది. చేపలు ఫ్రై చేస్తే నూనె ఎక్కువ పీల్చుకుని జిడ్డుగా అవుతున్నాయా? అయితే ఈ చిన్న టిప్ ఒకసారి ట్రై చేయండి. ముందుగా చేపలను శుభ్రంగా కడిగి ఒక కిచెన్ టిష్యూ లేదా క్లాత్తో పూర్తిగా తుడుచుకుని నీరు లేకుండా చూసుకోండి. తర్వాత మీకు నచ్చిన మసాలాను పట్టించి కొద్దిసేపు పక్కనుంచండి. ఇలా చేస్తే చేపలకు మసాలా బాగా పట్టి వేయించినప్పుడు నూనె ఎక్కువగా పీల్చుకోకుండా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రుచిగా వస్తాయి. పుల్లగా అయిన పెరుగును ఇంకా పారేస్తున్నారా? ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్ళీ ఎప్పుడూ పారేయరు. ముందుగా పుల్లగా ఉన్న పెరుగును బాగా చిలకరించి మజ్జిగలా చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు వేసి బాగా వేయించాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న మజ్జిగను ఇందులో పోసి బాగా కలిపితే చాలు. అంతే, వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉండే మజ్జిగ పులుసు రెడీ. ఇత్తడి సామాన్లు నల్లగా మారిపోయాయా? ఈ చిన్న టిప్తో మళ్లీ కొత్తవిలా మెరిసిపోతాయి. ఒక గిన్నెలో కొద్దిగా పెరుగు, బియ్యం పిండి, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి మిశ్రమం తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఇత్తడి గ్లాస్పై బాగా పూసి చేత్తో మెల్లగా రుద్దండి. రుద్దిన తర్వాత నీటితో శుభ్రంగా కడిగితే మురికిపోయి ఇత్తడి గ్లాస్ మళ్లీ మెరిసిపోతుంది. చింతపండుతో తోమితే త్వరగా నల్లబడే అవకాశం ఉంటుంది. ఈ టిప్తో ఎక్కువ రోజులు మెరుపు అలాగే ఉంటుంది. వర్షాకాలంలో స్వీట్ కార్న్ తింటున్నారా? స్వీట్ కార్న్ మెత్తగా తీయగా రావాలంటే ఈ చిన్న టిప్ తెలుసుకోండి. ముందుగా నీళ్లు బాగా మరిగిన తర్వాతే స్వీట్ కార్న్ వేయండి. అందులో చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూన్ పంచదార వేసి 8 నుంచి 10 నిమిషాలు ఉడికించండి. ఇలా చేస్తే స్వీట్ కార్న్ మెత్తగా ఉడికి తీయగా కూడా ఉంటుంది. ఈ టిప్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మష్రూమ్స్ని ఇలా కడుగుతున్నారా? అయితే ఇప్పటినుంచైనా ఇలా చేయండి. ముందుగా మష్రూమ్స్పై ఉన్న మట్టిని టిష్యూ లేదా తడిగుడ్డతో నెమ్మదిగా తుడవండి. అవసరమైతే మాత్రమే చల్లటి నీటితో త్వరగా కడిగి వెంటనే తుడిచి వాడండి. ఎక్కువసేపు నీటిలో నానబెట్టకండి. అలా చేస్తే మష్రూమ్స్ నీటిని పీల్చుకుని రుచి, టెక్స్చరు మారిపోతాయి. పాలు పెట్టినప్పుడు కొంచెం మర్చిపోయినా అడుగున అంటుకుని మాడిపోతున్నాయా? ఈ చిన్న చిట్కా పాటిస్తే పాలు అస్సలు మాడవు. పాలు కాచే పాత్రలో పాలు పోసే ముందు కొద్దిగా నీళ్లు వేసి కడిగి ఆ తర్వాత పాలు పోయండి. లేదా పాత్ర అంచులా కొద్దిగా నెయ్యి రాయండి. ఇలా అంచులో నెయ్యి రాయడం వల్ల పాలు పొంగకుండా ఉంటాయి. అలాగే మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. వంకాయలు కోసిన వెంటనే నల్లగా మారుతున్నాయా? ముందుగా వంకాయలు కోసిన వెంటనే ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో చిటికెడు ఉప్పు వేసి కలపండి. తర్వాత కోసిన వంకాయ ముక్కలను ఆ నీళ్లలో వేసి ఉంచండి. ఇలా చేస్తే వంకాయలు రంగు మారకుండా ఎక్కువసేపు తాజాగా ఉంటాయి. బెల్లం గట్టిగా అయిపోయిందా? అయితే మా ఇంట్లో మేము చేసే ఈ చిన్న ట్రిక్ ఒకసారి చేసి చూడండి. చివరి వరకు చూడండి. గట్టిగా ఉన్న బెల్లాన్ని ఒక డబ్బాలో వేసి అందులో చిన్న బ్రెడ్ ముక్క పెట్టి మూత పెట్టండి. కొన్ని గంటల తర్వాత మూత తెరిచి చూడండి. బెల్లం కొంచెం మెత్తపడుతుంది. కారం పొడి రంగు, వాసన త్వరగా పోతుందా? అయితే ఈ చిన్న టిప్ తప్పకుండా పాటించండి. రోజూ వాడేందుకు కావాల్సినంత మాత్రమే చిన్న డబ్బాలోకి తీసుకోండి. మిగిలిన కారం పొడిని గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో నిల్వ చేయండి.
అవసరమైనప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని వాడితే కారం పొడి రంగు చాలా రోజులు తాజాగా ఉంటాయి. అప్పడాలు వేయించిన తర్వాత కొద్దిసేపటికే మెత్తగా అయిపోతున్నాయా? అయితే ఈ చిన్న టిప్ ఒకసారి ట్రై చేయండి. అప్పడాలు ఎప్పుడూ క్రిస్పీగా ఉండాలంటే ముందుగా వాటిని వేయించే ముందు గాలి తేమ లేకుండా చూసుకోవాలి. నూనె బాగా వేడయ్యాకే అప్పడాలు వేసి వేయించాలి. తక్కువ వేడి నూనెలో వేస్తే అప్పడాలు నూనె పీల్చుకుని మెత్తగా అవుతాయి. వేయించిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే డబ్బాలో పెట్టకండి. పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయి. అయ్యో, పాయసం చేసేటప్పుడు బాగానే పలుచగా ఉంటుంది కదా, కానీ కొద్దిసేపటి తర్వాత చల్లారగానే గట్టిగా అయిపోతుందా? ఇదే మీ ఇంట్లో కూడా జరుగుతుందా? ఇలా అవ్వడానికి కారణం సేమియా లేదా సగ్గుబియ్యం పాలను పీల్చుకోవడమే. అందుకే పాయసం చల్లారే కొద్దీ చిక్కగా అయిపోతుంది. అయితే పాయసం చేసేటప్పుడు ఈ చిన్న జాగ్రత్త పాటిస్తే చల్లారిన తర్వాత కూడా పల్చగానే ఉంటుంది. పాయసం బాగా చిక్కగా అయ్యే వరకు ఉడికించకండి. కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత పాయసం ఇంకొంచెం గట్టిగా అవుతుంది. ఇలా చేస్తే పాయసం ఎప్పుడూ మెత్తగా రుచిగా వస్తుంది. ఇలాంటి వంటింటి చిట్కాల కోసం మన మహీ వంటశాలని ఫాలో అవ్వండి. సిల్వర్ సామాన్లు నల్లగా మారిపోయాయా? ఎన్నిసార్లు కడిగినా పాతవిలానే కనిపిస్తున్నాయా? అయితే ఈ చిన్న ట్రిక్ ఒకసారి చూడండి. ముందుగా సిల్వర్ సామాన్లను శుభ్రంగా కడిగి ఒక చిన్న బ్రష్పై కొద్దిగా టూత్పేస్ట్ తీసుకోండి. ఇప్పుడు సిల్వర్ సామాన్లపై నెమ్మదిగా రుద్దండి. నల్లటి మరకలున్న చోట కొంచెం ఎక్కువగా శుభ్రం చేస్తే మంచి ఫలితం వస్తుంది. తర్వాత నీటితో కడిగి మెత్తని గుడ్డతో తుడవండి. చూడండి, సిల్వర్ సామాన్లు మళ్లీ కొత్తవిలా మెరిసిపోతాయి. డ్రై ఫ్రూట్స్ రుచి తగ్గిపోతున్నాయా? జీడిపప్పు, బాదం మెత్తగా అయిపోతున్నాయా? అయితే ఈ చిన్న టిప్ ఒకసారి ట్రై చేయండి. జీడిపప్పు, బాదం ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉండాలంటే ముందుగా వాటిని పూర్తిగా పొడిగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకోండి. డబ్బాలో తేమ చేరకుండా చూసుకుంటే డ్రై ఫ్రూట్స్ రుచి, క్రిస్పీనెస్ ఎక్కువ రోజులు అలాగే ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు తీసుకుని కొద్దిసేపు బయట ఉంచి ఉపయోగించండి. పల్లీలు వేయించిన తర్వాత కొద్ది రోజులకే మెత్తగా అయిపోతున్నాయా? ఈ చిన్న టిప్ ట్రై చేయండి. పల్లీలు ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయి. పల్లీలు క్రిస్పీగా ఉండాలంటే ముందుగా వాటిని తక్కువ మంటపై బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడే డబ్బాలో పెట్టకండి. అలా చేస్తే తేమొచ్చి పల్లీలు మెత్తగా అయిపోతాయి. పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయి. సాయంత్రం పూట వేడివేడిగా ఏదన్నా తినాలనిపిస్తే బ్రెడ్తో ఇలా సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్ రోల్ చేసివ్వండి. అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. ముందుగా ఒక బౌల్లో 2 గుడ్లు కొట్టుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, తగినంత ఉప్పు, చిటికెడు కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెనంపై కొంచెం నూనె వేసి ఈ మిశ్రమాన్ని వేయాలి. దానిపై ఒక బ్రెడ్ స్లైస్ పెట్టి 2 వైపులా కాల్చుకోవాలి. చివరగా దాన్ని రోల్ లాగా చుట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బ్రెడ్ ఆమ్లెట్ రోల్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా మంది ఉల్లిపాయలు వేయించేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తారు. అందుకే కూర రుచి అంత బాగా రాదు. ముందుగా నూనె బాగా వేడయ్యాకే ఉల్లిపాయలు వేయండి. ఆ తర్వాత చిటికెడు ఉప్పు వేసి కలపండి. ఇలా చేస్తే ఉల్లిపాయలు త్వరగా మెత్తబడి మంచి బంగారు రంగులోకి వస్తాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచి వాసన వచ్చే వరకు వేయించండి. ఇలా చేస్తే ఏ కూర చేసినా మసాలా రుచి చాలా బాగా వస్తుంది. గుడ్డు కర్రీ రుచి బాగా రావాలంటే ఈ చిన్న టిప్ ట్రై చేయండి. ముందుగా ఉడికించిన గుడ్లకు చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చేస్తే మసాలా గుడ్లలోకి బాగా పడుతుంది. ఇప్పుడు కడాయిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి వేసి మసాలా బాగా వేయించుకోవాలి. ఇందులో గుడ్లు వేసి మసాలా బాగా పట్టేలా కలిపి కొద్దిగా నీళ్లు వేసి ఉడికించాలి. చివర్లో కొత్తిమీర వేసుకుంటే మంచి రుచితో గుడ్డు కర్రీ రెడీ. అల్లం చట్నీ చేస్తే ఒక్కోసారి చేదొస్తుందా లేదా పులుపు ఎక్కువవుతుందా? ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చేశారంటే హోటల్ టేస్ట్ అచ్చం అలాగే వస్తుంది. ముందుగా బాండీలో కొంచెం నూనె వేసి ముక్కలుగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలో కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు, రుచికి సరిపడా బెల్లం, తగినంత ఉప్పు వేసి రుబ్బుకోవాలి. చివరగా నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుంటే చాలు. తాలింపు పెట్టుకుంటే చాలు. అంతే, ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా గుమగుమలాడే అల్లం చట్నీ రెడీ. వేడివేడి ఇడ్లీలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చికెన్ కర్రీ చేస్తున్నప్పుడు ఎంత మసాలా వేసినా టేస్ట్ కొంచెం
తక్కువగా అనిపిస్తుందా? అయితే చివర్లో ఈ చిన్న సీక్రెట్ తప్పకుండా చేయండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసి 2 నిమిషాలు మూత పెట్టి ఉంచితే మంచి సువాసనతో హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మహి వంటశాలను సబ్స్క్రైబ్ చేసుకోండి.